హలో అండి. వెల్కమ్ టు వాసు ఫిట్నెస్. ఈరోజు డంబుల్తో ఇంటి దగ్గర నుంచే వర్కౌట్ చేసుకుంటూ మన బాడీలో ఫ్యాట్ ఎలా తగ్గించుకోవాలి, మన మజిల్స్ అన్ని స్ట్రెంథనింగ్ ఎలా చేసుకోవాలి, అలాగే మన మజిల్స్ అన్ని టోనింగ్ ఎలా చేసుకోవాలి అనేది ఈ వర్కౌట్ వీడియోలో చూపిస్తానండి. ఈ వర్కౌట్ లేడీస్ అండ్ జెంట్స్ ఎవరైనా చేసుకోవచ్చండి. ఫస్ట్ టైం మన వర్కౌట్ వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఫస్ట్ వార్మప్ చేద్దామండి. జంపింగ్ జాక్స్ 10 టైమ్స్ చేద్దామండి. 1 2 3 4 5 6 7 8 9 10. సెకండ్ వార్మప్ వర్కౌట్ వచ్చేసి హై నీస్ అండి. 10 టైమ్స్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. థర్డ్ వార్మప్ వర్కౌట్ వచ్చేసి ఆర్మ్ సర్కిల్స్ అండి. 10 టైమ్స్ చేద్దాం. 1 2 3 4 5. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ 5 టైమ్స్ చేద్దామండి. 1 2 3 4 5. సైడ్ బెండ్ చేద్దామండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు స్క్వాట్ టు హ్యామ్స్ట్రింగ్ స్ట్రెచ్ చేద్దామండి. 1 2 3 4 5. హిప్ ఓపెనర్స్ చేద్దామండి. ఈచ్ లెగ్ 5 టైమ్స్ చేద్దాం. 1 2 3 4 5 1 2 3 4 5. వార్మప్ కంప్లీట్ అయిందండి. ఇప్పుడు వర్కౌట్లోకి వెళ్దాం. ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి స్క్వాట్ టు డంబుల్ షోల్డర్ ప్రెస్ అండి. 10 టైమ్స్ చేద్దాం. లెగ్స్ షోల్డర్ పెట్టి తీసుకోండి. డౌన్ చేసిన బ్రీత్ తీసుకోండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 1 బ్రీత్ ఇన్, షోల్డర్ ప్రెస్ చేసినప్పుడు బ్రీత్ అవుట్ చేయండి. 2 3 4 5 6 7 8 9 10. ప్రతి వర్కౌట్ మధ్యలో 30 సెకండ్స్ ఆర్ 45 సెకండ్స్ రెస్ట్ అవ్వండి. మనం వర్కౌట్ చేసేప్పుడు మన హార్ట్ రేట్ పెరుగుతుందండి. 30 సెకండ్స్ ఆర్ 45 సెకండ్స్ రెస్ట్ అవ్వడం వల్ల మన హార్ట్ రేట్ మళ్ళీ నార్మల్ అవుతుందండి. మన హార్ట్ రేట్ నార్మల్ అయిన తర్వాత నెక్స్ట్ వర్కౌట్లోకి వెళ్ళండి. సెకండ్ వర్కౌట్ వచ్చేసి డంబుల్ సుమో స్క్వాట్స్ 2 పల్స్ అండి. 10 టైమ్స్ చేద్దాం. మన లెగ్స్ షోల్డర్ వైడ్ కంటే కొంచెం వైడ్ ఎక్కువ తీసుకోండి. డంబుల్ 2 టచ్ చేసి ఉంచండి. 1 2 అప్. 1 2 3 4 5 6 7 8 9 10. 7 8 9 10. 11 12 13 14 15 16 17 18 19 20. 21 22 23 24 25 26 27 8 9 10. 11 12 13 14 15 16 17 18 19 20. 21 22 23 24 25 26 27 8  9 10. 11 12 13 14 15 16 17 18 19 20. 21 22 23 24 25 26 27 8 9 10. 11 12 13 14 15 16 17 18 19 20. 21 22 23 24 25 26 27 8 9 10. 11 12 13 14 15 16 17 18 19 20. 21 22 23 24 25 26 27 8 9 10. 11 12 13 14 15 16 17 18 19 20. 21 22 23 24 25 26 27 8 9 10. 11 12 13 14 15 16 17 18 19 20. 21 22 23 24 25 26 27 8 9 10. 11 12 13 14 15 16 17 18 19 20. 21 22 23 24 25 26 27 8 9 10. 11 12 13 14 15 16 17 18 19 20. 21 22 23 24
9, 10.
ఈ వర్కౌట్ చేసేప్పుడు స్లోగా చేయండి, రైట్ వేలో చేయండి. రైట్ వేలో చేయడం వల్ల మన లెగ్స్ మజిల్స్లో ఫ్యాట్ త్వరగా బర్న్ అవుతుందండి. రైట్ వేలో చేయడం వల్ల ఇంజురీస్ జరగకుండా ఉంటాయండి. అలాగే మన మజిల్లో ఫ్యాట్ త్వరగా బర్న్ అవుతుందండి. రైట్ వేలో చేయండి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ చేయండి. నెక్స్ట్ వర్కౌట్లోకి వెళ్దామండి. థర్డ్ వర్కౌట్ వచ్చేసి ఆల్టర్నేట్ రివర్స్ లంజెస్ అండి. 10 టైమ్స్ చేద్దాం. రివర్స్ లంజ్ చేసినప్పుడు బ్రీత్ తీసుకోండి, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 1, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ప్రతి వర్కౌట్ మధ్యలో ఒక సిప్ వాటర్ తీసుకుంటా ఉండండి. మన బాడీ డిహైడ్రేషన్ అవ్వకుండా చూడండి. నెక్స్ట్ వర్కౌట్లోకి వెళ్దామండి. ఫోర్త్ వర్కౌట్ వచ్చేసి డంబుల్ షోల్డర్ ప్రెస్ అండి. 12 టైమ్స్ చేద్దాం. స్టార్టింగ్ పొజిషన్ బ్రీత్ తీసుకోండి, బ్రీత్ ఇన్, పైన డంబుల్ టచ్ చేయండి, బ్రీత్ అవుట్ చేయండి. 1, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. మనం వర్కౌట్ చేసేప్పుడు మైండ్ టు మజిల్ కనెక్షన్ జరుగుతూ ఉండాలండి. మైండ్ టు మజిల్ కనెక్షన్తో చేయడం వల్ల మన మజిల్లో ఫ్యాట్ త్వరగా బర్న్ అవుతుందండి. మన మజిల్స్ అన్ని స్ట్రెంథనింగ్ అవుతాయండి. అలాగే మన మజిల్స్ అన్ని టోనింగ్ అవుతాయండి. వర్కౌట్ చేసేప్పుడు మైండ్ టు మజిల్ కనెక్షన్తో చేస్తూ ఉండండి. నెక్స్ట్ వర్కౌట్లోకి వెళ్దామండి. ఫిఫ్త్ వర్కౌట్ వచ్చేసి డెడ్ బగ్స్ అండి. ఈ వర్కౌట్ వల్ల ఫుల్ కోర్ ఫ్యాట్ లాస్ అవుతుందండి. అలాగే కోర్ మజిల్స్ అన్ని స్ట్రెంథనింగ్ అవుతాయి, టోనింగ్ అవుతాయండి. 10 టైమ్స్ చేద్దాం. మన లెగ్స్ టేబుల్ టాప్ పొజిషన్ తీసుకోండి, ఆర్మ్స్ స్ట్రైట్ తీసుకోండి. ఇప్పుడు రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ డౌన్ చేయాలండి. డౌన్ చేసినప్పుడు బ్రీత్ అవుట్ చేయండి. స్టార్టింగ్ పొజిషన్కి వచ్చినప్పుడు బ్రీత్ తీసుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. లెఫ్ట్ హ్యాండ్ రైట్ లెగ్ తీసుకోండి. స్టార్టింగ్ పొజిషన్ బ్రీత్ తీసుకోండి, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. స్టార్టింగ్ బిగినర్స్ అయితే ఈ వర్కౌట్ ఈచ్ లెగ్ 5 టైమ్స్ చేయండి. 2-3 వీక్స్ తర్వాత కోర్ స్ట్రెంథనింగ్ అయిన తర్వాత 10 టైమ్స్ చేయడానికి ట్రై చేయండి. అడ్వాన్స్డ్గా ఉన్న వాళ్ళు ఈచ్ లెగ్ 10 టైమ్స్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ వర్కౌట్లోకి వెళ్దామండి. సిక్స్త్ వర్కౌట్ వచ్చేసి హ్యామర్ కర్ల్ టు లాటరల్ రైజెస్ అండి. 10 టైమ్స్ చేద్దాం. ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ హ్యామర్ చేయండి. స్టార్టింగ్ పొజిషన్ బ్రీత్ తీసుకొని బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్లో బ్రీత్ తీసుకోండి, లాటరల్ రైజ్ చేయండి, పైన బ్రీత్ అవుట్ చేయండి, బ్రీత్ అవుట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10.
వర్కౌట్ చేసేప్పుడు మన హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతుందండి. ప్రతి వర్కౌట్ మధ్యలో 30 సెకండ్స్ ఆర్ 45 సెకండ్స్ రెస్ట్ అవ్వండి. రెస్ట్ అవ్వడం వల్ల మన హార్ట్ రేట్ మళ్ళీ నార్మల్ అవుతుందండి. మన హార్ట్ రేట్ నార్మల్ అయిన తర్వాత నెక్స్ట్ వర్కౌట్లోకి వెళ్ళండి. 7th వర్కౌట్ వచ్చేసి మౌంటైన్ క్లైంబర్స్ అండి. ఈ వర్కౌట్ వల్ల ఫుల్ కోర్ ఫ్యాట్ లాస్ అవుతుందండి. కోర్ మజిల్స్ అన్ని స్ట్రెంథనింగ్ అవుతాయండి. అలాగే కోర్ మజిల్స్ అన్ని టోనింగ్ అవుతాయండి. 15 టైమ్స్ చేద్దామండి. ఎలా చేయాలో చూపిస్తాను. ఈ వర్కౌట్ చేసేప్పుడు బాడీ ఫ్లాట్ తీసుకోండి. నీ ఫార్వర్డ్ చేసేప్పుడు బ్రీత్ అవుట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. స్టార్టింగ్ బిగినర్స్ అయితే ఈ వర్కౌట్ ఫస్ట్ ఆల్టర్నేట్ లెగ్స్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా 10 టైమ్స్ చేయండి. స్టార్టింగ్ బిగినర్స్ అయితే ఈ వర్కౌట్ 10 టైమ్స్ చేయండి. 2-3 వీక్స్ తర్వాత కోర్ స్ట్రెంత్ పెరిగిన తర్వాత 15 టైమ్స్ చేయడానికి ట్రై చేయండి. అడ్వాన్స్డ్గా ఉన్న వాళ్ళు 15 టైమ్స్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ వర్కౌట్లోకి వెళ్దామండి. 8th వర్కౌట్ వచ్చేసి డంబుల్ చెస్ట్ ప్రెస్ అండి. 15 టైమ్స్ చేద్దాం. ఈ వర్కౌట్ వల్ల చెస్ట్ మధ్యలో ఫ్యాట్ బర్న్ అవుతుందండి. చెస్ట్ మజిల్స్ అన్ని స్ట్రెంథనింగ్ అవుతాయండి, టోనింగ్ అవుతాయి. 15 టైమ్స్ చేద్దామండి. ఎలా చేయాలో చూపిస్తాను. పైన డంబుల్ టచ్ చేసి ఉంచండి. డౌన్ చేసినప్పుడు బ్రీత్ తీసుకోవాలండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. పైన మళ్ళీ డంబుల్ టచ్ చేయండి. చెస్ట్ స్క్యూ చేయండి. 1 బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ప్రతి వర్కౌట్ మధ్యలో ఒక సిప్ వాటర్ తీసుకుంటామనండి. మన బాడీ డిహైడ్రేషన్ అవ్వకుండా చూడండి. నెక్స్ట్ వర్కౌట్కి వెళ్దామండి. 9th వర్కౌట్ వచ్చేసి సైడ్ ప్లాంక్ అండి. ఈ వర్కౌట్ వల్ల మన ఆబ్లిక్ మజిల్స్ ఫ్యాట్ తగ్గుతుందండి. ఈ సైడ్ ఫ్యాట్ మొత్తం తగ్గుతుంది. ఈచ్ సైడ్ 30 సెకండ్స్ చేద్దామండి. ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ రైట్ సైడ్ చేద్దామండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చేద్దామండి. 30 సెకండ్స్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. రిలాక్స్. వర్కౌట్ కంప్లీట్ అయిందండి. ఇప్పుడు కూల్ డౌన్స్ ఎలా చేయాలో చూపిస్తాను. ప్రతి కూల్ డౌన్ స్ట్రెచ్ వచ్చేసి 10 సెకండ్స్ హోల్డ్ చేద్దామండి. ఫస్ట్ షోల్డర్ స్ట్రెచ్ చేద్దామండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు రైట్ హ్యాండ్ తీసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు ట్రైసెప్ స్ట్రెచ్ చేద్దామండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు రైట్ హ్యాండ్ తీసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10.
లాట్స్ స్ట్రెచ్ చేద్దామండి. 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. స్లోగా బ్యాక్ రండి. ఫోర్ ఆర్మ్స్ స్ట్రెచ్ చేద్దామండి. 1 2 3 4 5 6 7 8 9 10. రైట్ హ్యాండ్ తీసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. ఇప్పుడు క్వాడ్స్ స్ట్రెచ్ చేద్దామండి. మీరు ఇంటి దగ్గర అయితే వాల్ సపోర్ట్ తీసుకొని స్ట్రెచ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఒక రైట్ లెగ్ తీసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు హ్యామ్స్ట్రింగ్స్ కాఫ్ స్ట్రెచ్ చేద్దామండి. లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేయండి. రైట్ లెగ్ స్ట్రైట్ తీసుకోండి. నీ బెండ్ చేయొద్దండి. మన టో పట్టుకొని పుల్ చేయండి మన వైపు. స్ట్రెచ్ అయ్యేటప్పుడు హోల్డ్ చేయండి. అప్పర్ బాడీ కూడా ఫార్వర్డ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. లాస్ట్ స్ట్రెచ్ వచ్చేసి చైల్డ్ పోజ్ చేద్దామండి. ఈ స్ట్రెచ్ వల్ల లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్న రిలీఫ్ వస్తుందండి. లోవర్ బ్యాక్ మజిల్స్ అన్ని స్ట్రెచ్ అవుతాయి. అలాగే అప్పర్ బ్యాక్ మజిల్స్ అన్ని స్ట్రెచ్ అవుతాయండి. ఇలా 10 టైమ్స్ చేయాలండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇదండి ఈరోజు డంబుల్ స్ట్రెంత్ వర్కౌట్. ఈ వర్కౌట్ వల్ల మన బాడీలో ఫ్యాట్ తగ్గుతుందండి. మన మజిల్స్ అన్ని స్ట్రెంథనింగ్ అవుతాయి. మన మజిల్స్ అన్ని టోనింగ్ అవుతాయండి. అలాగే ఈ వర్కౌట్తో పాటు మంచి డైట్ కూడా ఫాలో అవుతూ ఉండండి. మన డైట్లో ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ ఉండాలండి. ఫైబర్స్ ఉండాలి. కార్బ్స్ కొంచెం తక్కువ తీసుకోండి. రెగ్యులర్గా వర్కౌట్ చేస్తూ ఉండండి. డైట్ ఫాలో అవుతూ ఉండండి. మన వెయిట్ లాస్ అండ్ ఫ్యాట్ లాస్ అండ్ మజిల్ స్ట్రెంత్ అండ్ మజిల్ టోనింగ్ గోల్ని ఈజీగా అచీవ్ చేసుకోవచ్చండి. ఫస్ట్ టైం మన వర్కౌట్ వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఈ వర్కౌట్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్కి సపోర్ట్ చేయండి. అలాగే మన వర్కౌట్ వీడియోస్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే, అలాగే మీకు కొత్త వర్కౌట్ వీడియోస్ ఏమైనా కావాలన్నా మన వర్కౌట్ వీడియో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు అడిగిన వర్కౌట్ వీడియోస్ తప్పనిసరిగా చేసి మన వర్కౌట్ వీడియోస్లో పోస్ట్ చేస్తానండి. మరిన్ని వర్కౌట్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వాసు ఫిట్నెస్.